యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అంటే యూపీఐ నగదు రహిత చెల్లింపుల కోసం తీసుకొచ్చిన ఈ విధానం ఎంత సక్సెస్ అయిందో చూస్తూనే ఉన్నాం. జేబులో డబ్బు లేకుండా టీ కొట్టు నుంచి స్టార్ హోటల్ వరకు చెల్లింపులు సులభంగా మారాయి. చిల్లర సమస్యకు కూడా చెక్ పడింది. కానీ ఈ కొన్ని చిరు వస్తువుల వ్యాపారాలను క్రమంగా దెబ్బతీస్తుంది. యూపీఐ లావాదేవీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత చిన్న చాక్లెట్లు, టోఫీల అమ్మకాలు పడిపోయాయి. ఎందుకంటారా? ఈ స్టోరీలో చూద్దాం. చాక్లెట్లంటే ఇష్టం లేనిది ఎవరికి? షుగర్ పేషెంట్లు తప్ప చిన్నారుల నుంచి పెద్దల వరకు దాదాపు అందరూ చాక్లెట్లు, టోఫీలు ఇష్టంగా తింటారు. చిన్న కంపెనీల మొదలు పెద్ద కంపెనీలకు చెందిన రకరకాల చాక్లెట్లు మన దేశ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. రూపాయి మొదలు 100 రూపాయలకు పైగా విలువైన చాక్లెట్లు కనిపిస్తాయి. కిరాణా షాపుల్లో రూపాయి, 2 రూపాయలు విలువైన చిన్న చాక్లెట్ల అమ్మకాలు భారీగా సాగుతాయి. ఇంతవరకు బాగానే ఉన్నా గత కొన్ని సంవత్సరాలుగా చిన్న చాక్లెట్ల అమ్మకాలు క్రమంగా తగ్గిపోతున్నాయి. ఎందుకిలా జరుగుతోంది అని గమనిస్తే ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. చిన్న చాక్లెట్లు, టోఫీల అమ్మకాలను యూపీఐ దెబ్బతీసింది. దుకాణాలలో సరుకులు కొన్న తర్వాత కౌంటర్ మీద ఉన్న వ్యక్తికి డబ్బు ఇచ్చిన తర్వాత చిల్లర లేదని చెబుతాడు. మనం మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా షాప్ కీపరే ఇందుకు పరిష్కారం కూడా చూపిస్తాడు. 1-2 రూపాయలకు బదులు మన చేతిలో ఓ చాక్లెట్ లేదా టోఫీ పెట్టేస్తాడు. మనం షాప్ కీపర్ను ఏమీ అనలేక వాటిని జేబులో వేసుకుని వచ్చేస్తాం. ఇలాంటి సందర్భాల్లో వినియోగదారునికి మొహమాటం సహజం. రూపాయి, 2 రూపాయల చిల్లర బదులు చాక్లెట్లు ఇచ్చినా సర్దుకుపోతాం. అయితే వినియోగదారుల మొహమాటాలకు ఇప్పుడు చెక్ పడింది. వారి చేతిలో అందుబాటులోకి వచ్చిన ఓ ఆయుధం దీనికి పరిష్కారాన్ని చూపించింది. దేశంలో నగదు రహిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం 2016లో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ ద్వారా యూపీఐ సేవలను అందుబాటులోకి తెచ్చింది. డిజిటల్ విధానంలో యూపీఐ చెల్లింపులు క్రమంగా ఊపందుకోవడంతో భారతదేశం నగదు రహిత చెల్లింపుల ఆర్థిక వ్యవస్థగా మారేందుకు బాటలు పడ్డాయి. దేశంలో యూపీఐ ఎంతగా విజయవంతమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రోడ్డు పక్కన ఇడ్లీ బండిల నుంచి స్టార్ హోటళ్ల వరకు విరివిగా ఉపయోగిస్తున్నారు. టీ స్టాల్ కి వెళ్లినా, కిరాణా సరుకులు తీసుకున్నా, కూరగాయల మార్కెట్కు వెళ్లినా నేడు ఎవరూ నగదు తీసుకువెళ్లడం లేదు. గడిచిన 4 ఏళ్లుగా దేశంలో చిన్న చాక్లెట్లు, టోఫీల అమ్మకాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. గత ఏడాది దాదాపు 30% అమ్మకాలు పడిపోయాయి. ఇందుకు కారణం యూపీఐ అని చెబుతున్నారు వ్యాపారులు, చాక్లెట్ల కంపెనీల వాళ్లు. యూపీఐ ద్వారా వినియోగదారులు ఖచ్చితమైన మొత్తాన్ని చెల్లించేస్తున్నారు. దీంతో చిల్లర సమస్యకు పరిష్కారం దొరికినట్లయింది. అయితే వ్యాపారులు గతంలో మాదిరిగా చిల్లర బదులు చాక్లెట్లు అంటగట్టలేకపోతున్నారు. ఈ కారణంగా చిన్న చాక్లెట్ల అమ్మకాలు తగ్గిపోయాయి. అయితే చాక్లెట్ పరిశ్రమకు మాత్రం పెద్దగా నష్టమేమీ లేదు. ప్రస్తుతం మార్కెట్లో రూపాయి, 2 రూపాయలకు దొరికే చాక్లెట్లు, టోఫీలు తగ్గిపోయాయి. దీని బదులు 5 రూపాయల కన్నా ఎక్కువ విలువైన చాక్లెట్ల అమ్మకాలు పెరిగాయని చెబుతున్నారు. మన దేశంలో 13 లక్షల దాకా చిన్న తరహా షాపులు ఉన్నాయి. వీరంతా ఇప్పుడు యూపీఐ ద్వారా కూడా డిజిటల్ నగదు స్వీకరణ ప్రారంభించారు. దీంతో వీరు గతంలో మాదిరిగా చిల్లరకు బదులు చాక్లెట్లు, టోఫీలు ఇవ్వాల్సిన అవసరం క్రమంగా తగ్గిపోయింది. గత ఏడాది 2024లో యూపీఐ చెల్లింపులో భారీ వృద్ధి కనిపిస్తోంది. ఆర్థిక శాఖ ప్రకారం 2024 జనవరి నుండి నవంబర్ వరకు 15,547 కోట్ల రూపాయల లావాదేవీలు నమోదయ్యాయి. మొత్తం లావాదేవీ విలువ 223 లక్షల కోట్లకు చేరుకుంది. కేంద్ర ఆర్థిక శాఖ ఈ వివరాలు వెల్లడించింది. దేశంలో ఆర్థిక లావాదేవీల్లో వచ్చిన విప్లవాత్మక మార్పులకు ఇదే నిదర్శనమని పేర్కొంది. మరోవైపు యూపీఐ ద్వారా లావాదేవీలను మరింత మెరుగ్గా ప్రోత్సహిస్తూ సులభతరం చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది జనవరి 1 నుంచి కొన్ని భారీ మార్పుల్ని తీసుకొచ్చింది. ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం తీసుకొచ్చిన యూపీఐ 123 పే లావాదేవీ పరిమితులను పెంచింది. ఫీచర్ ఫోన్ యూజర్లు ఇప్పుడు 10,000 వరకు నగదు పంపొచ్చు. గతంలో ఈ పరిమితి 5,000గా ఉండేది. అయితే ఈ పెరిగిన పరిమితి యూపీఐ 123 పేకి మాత్రమే వర్తిస్తుంది. స్మార్ట్ ఫోన్ ద్వారా ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే వంటి యూపీఐ యాప్లలో 1 లక్ష వరకు రోజువారీ లావాదేవీలు చేసుకోవచ్చు. ఇక టెక్నాలజీ పెరిగే కొద్దీ సైబర్ దాడులు పెరిగిపోతున్నాయి. బ్యాంకు ఖాతాలో ఉన్న నగదును కేటుగాళ్లు ఇట్టే మాయం చేస్తున్నారు. యూపీఐ మోసాలు కూడా పెరుగుతున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్తగా యూపీఐ వ్యాలెట్ ను తీసుకొచ్చింది. బ్యాంకు ఖాతాలకు యూపీఐ వ్యాలెట్ కు సంబంధం ఉండదు కాబట్టి సురక్షితమైన చెల్లింపులు చేయొచ్చు. దీనివల్ల బ్యాంకుల్లోని మీ నగదు భద్రంగా ఉంటుందని ఎన్సీపీఐ అధికారులు చెబుతున్నారు. దీని ద్వారా సులభతరమైన చెల్లింపులు, సురక్షితమైన చెల్లింపులు చేయొచ్చని అంటున్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినప్పుడు కొన్ని సేవలు, వ్యాపారాలు అంతరించడం సహజం. ఆ ప్రభావమే చాక్లెట్ల మీద పడిందని చెప్పొచ్చు.